తెలంగాణ DSC ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి S&S పబ్లికేషన్స్ DSC 2024 SGT లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను మార్చి 9వ తేదీ నుండి లైవ్ క్లాసులు, లైవ్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070557777 and 9032064822. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. మనం ఈ సెషన్లో ల్యాండ్ మార్క్ అంశాలను చూద్దాం. సో ల్యాండ్ మార్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కేశవానంద భారతి కేస్ లాస్ట్ ఇయర్కి మనకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. SR బొమ్మాయి కేస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఇలా జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక రకరకాల అంశాల్లో ఈ ల్యాండ్ మార్క్స్ అనేవి మనకు జరిగినాయి. సో గత ఏడాది కాలంగా ఉన్న వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి తెచ్చుకొని మనం చదవడం వల్ల సో మనకు ఎఫర్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో అలాంటి అంశాలన్నింటినీ కూడా S&S పబ్లికేషన్ ఈ సెషన్లో మీకు అందిస్తున్నది. సో మరి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ సంస్థలు, రైట్. సో మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో ల్యాండ్ మార్క్ అనే విభాగంలో రెండింటిని మనం చర్చించబోతున్నాం. అది ఒకటి నాటో, రెండవది WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి. మరి నాటో ఎందుకు మనకు వార్తల్లో ఉన్నది అని అంటే సో ఏర్పాటు అయ్యి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఓకే, ఈ సందర్భంగా మనకిది వార్తల్లోకి వచ్చింది. 1949 ఏప్రిల్ 4th ఈ తేదీన ఏర్పాటైంది. ఇదే ఏప్రిల్ 4th మనకు కెనడాలోని మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO కూడా ఎస్టాబ్లిష్ అయింది. సంవత్సరం వేరు, బట్ డేట్ మాత్రం ఇదే. ఏప్రిల్ 4th అనగానే మనకు ఈ రెండు ఆర్గనైజేషన్స్ గుర్తుకు రావాలి. మరి నాటో అనే ఈ కూటమిలో ప్రస్తుతం మనకు నాటో అనే ఈ కూటమిలో ప్రస్తుతం మనకు 32 దేశాలు ఉన్నాయి, 32 కంట్రీస్ ఉన్నాయన్నమాట. చివరిగా చేరిన దేశం ఏది అంటే స్వీడన్ అనే దేశం చేరింది. మరి నాటోలోనే డయానా అనే ఒక ప్రోగ్రాం ఉన్నది. ఈ డయానా అనే ప్రోగ్రాంలో చేరిన చివరి దేశం ఏది అంటే ఫిన్లాండ్. నాటోలో చేరిన 31వ దేశం ఫిన్లాండ్. నాటోలోని డయానాలో చేరిన లేటెస్ట్ కంట్రీ ఏది అంటే కూడా ఫిన్లాండ్. నాటోలో చేరిన లేటెస్ట్ కంట్రీ అంటే మాత్రం స్వీడన్, 32వ దేశం అది. సో నాటో డయానా ఇట్లా మనం చూసుకోవాలి. మరి ఈ నాటోకి సంబంధించి మనం ఆర్టికల్ 5ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ఆర్టికల్ 5 అనేది మనకు ఇంపార్టెంట్. ఉమ్మడి భద్రత అంటే కలెక్టివ్ సెక్యూరిటీ గురించి మాట్లాడేదే మనకు ఆర్టికల్ 5. అంటే 32 దేశాలు ఉన్నాయి కదా, ఒక దేశంపై జరిగే దాడి అన్ని దేశాలపై జరిగే దాడిగా భావించాలని చెప్పేదే ఆర్టికల్ 5. ఇప్పటి వరకు ఆర్టికల్ 5ని ఈ నాటో కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించింది. ఎప్పుడు వినియోగించింది అని అంటే మనకు 2001లో ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రయోగించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్-ఖైదా అమెరికా పైన దాడి చేసింది. ఈ దాడికి ప్రతిదాడి అనేది నాటో ఆర్టికల్ 5 ద్వారా చేపట్టిందనమాట. మరి ఆర్టికల్ 10 దేనికి వినియోగిస్తారంటే నాటోను ఎక్స్టెన్షన్ చేయడానికి,
కొత్తగా ఎవరైనా సభ్యులుగా వస్తే ఏ ఆర్టికల్ ప్రకారం అవుతారు వారు కొత్త సభ్యులు అని అంటే ఆర్టికల్ 10 ప్రకారం అవుతారు. సో ఇది మనకు నాటో గురించి. నాటో అనేది మనకు బెల్జియంలోని బ్రజెల్స్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. బెల్జియంలోని బ్రజెల్స్, రైట్. ఇదే బ్రజెల్స్లో మనకు యూరోపియన్ యూనియన్ అనే మరొక సంస్థ కూడా ఉన్నది. 1975లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మనకు 70 సంవత్సరాల నాటోకు సంబంధించింది. స్టెడ్ఫాస్ట్ అనే పేరుతోటి సైనిక విన్యాసాలను కూడా నిర్వహిస్తుంది. అదేవిధంగా నాటోకు సంబంధించిన సైబర్ విభాగం ఏదైతే ఉన్నదో అది ఈస్టోనియా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా, స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఏర్పాటైంది. మరి ఈ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటుకు ముందు గ్యాట్ అనేది ఉండింది. గ్యాట్ స్థానంలోనే మారకేష్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. ఈ మారకేష్ ఒప్పందం ప్రకారం మనకు ఏర్పాటైందే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే ఈ మారకేష్ ఒప్పందాన్ని పూర్తి చేసుకున్నది ఈ ఏడాదితోటి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 1994లో వచ్చింది ఇది. 1994 నుంచి 30 సంవత్సరాలు 2024లో ఇది 30 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో WTO మాత్రం మనకు January 1, 1995న ఏర్పాటైంది. సో మరి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి సంబంధించి దేశాల మధ్య పరస్పర అంగీకారాలు కుదరడం కానీ లేదా అన్ని దేశాలను వ్యాపారంలో సమాన స్థాయిలో అభివృద్ధి చేసేందుకు గాను అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించిందే ప్రపంచ వాణిజ్య సంస్థ. సో మరి రీసెంట్గా టైమోర్ లెస్తే కోమరోస్ అనే 2 దేశాలు చేరడంతో WTOలో సభ్య దేశాల సంఖ్య 166కు వెళ్ళింది మనము. అయితే గజెట్ అది నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉన్నది. మరి ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు భారతదేశం తరఫున ప్రస్తుతం శాశ్వత ప్రతినిధిగా, పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా సెంథిల్ పాండియన్ అనేవారు ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకు వరల్డ్ ట్రేడ్ మనకు మారకేష్ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నదంటే 30 సంవత్సరాల ఎగ్జిస్టెన్స్ను పూర్తి చేసుకుంది. సో చాలా ముఖ్యమైనది ఎగ్జామినేషన్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనగానే గుర్తుకు రావాలి. మరి జెనీవాలో ప్రపంచంలో మరే నగరంలో లేనంతగా జెనీవాలో మనకు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. UNO వారి కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్, సో వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, GANHRI అంటే గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్, ఇలా ఎన్నెన్నో సంస్థలు అనమాట. దీనికి సమీపంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇక్కడికి సమీపంలోనే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఓకే, ఇక్కడికి సమీపంలోనే మనకు రెజ్లింగ్ కమిటీ, సో రెజ్లింగ్ యూనివర్సల్ రెజ్లింగ్ అకాడమీ అనేది ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయన్నమాట. సో ఇది మనకు ల్యాండ్ మార్కులైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, రైట్. మరి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ల్యాండ్ మార్క్స్, సో చాలా చాలా ముఖ్యమైనవి. ప్రతి ఎగ్జామినేషన్లో మనకు ఈ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ముందుగా మనకు April 24, 1973 ఈ రోజుతో పోలిస్తే మనకు 2023కి అంటే పోయిన సంవత్సరానికి కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ వచ్చేసి మనకు 50 సంవత్సరాలు పూర్తయింది. సో ఇది ఒక ల్యాండ్ మార్క్గా మనం చెప్పవచ్చు. మరి కేశవానంద భారతి కేసుకు ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందంటే భారతదేశం నిజం చెప్పాలి అంటే భారతదేశ శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్. ఓకే, చట్టాలు చేసేది ఎవరు, శాసనాలు చేసేది ఎవరు, పార్లమెంట్కి న్యాయ వ్యవస్థకి మధ్య మనకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది వచ్చింది. యాక్చువల్గా మనకు శంకరీ ప్రసాద్ కేస్, అదేవిధంగా సజ్జన్ సింగ్ కేస్, ఇలాంటి కేసులన్నీ కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ కేసులలో ఏం చెప్పారనంటే రాజ్యాంగ సవరణను సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థలకు లేదు అని న్యాయ వ్యవస్థనే చెప్పింది. సో యాక్చువల్గా ఏంటి, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ప్రకారము పార్లమెంట్ చేసే చట్టాలను కానీ, పార్లమెంట్ అదేవిధంగా గవర్నమెంట్ జీవోలు కానీ, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కానీ ఇవి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే వాటిని సమీక్షించమని చెప్పే ఆర్టికలే ఆర్టికల్ 13. జ్యుడిషియల్ రివ్యూ అంటాం, అమెరికా నుంచి స్వీకరించిన భావన, రైట్.
సో మరి యాక్చువల్గా ఏం జరిగింది ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ 13లో మనకు 13 క్లాస్ 3లో వేటిని సమీక్షించవచ్చు రాస్తారనమాట. అది మీరు ఆర్టికల్ 13 క్లాస్ 3 అంటే కనబడుతుంది. శాసనాలను కానీ జీవోలను కానీ నోటీసులను కానీ వీటన్నిటి సమీక్షించవచ్చు. కానీ అందులో రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ చేస్తే దాన్ని సమీక్షించవచ్చు అని రాయలేదు, సవరణ అని పేర్కొనలేదు. ఆ లిస్టులో సవరణ లేదు. కాబట్టి శంకరీ ప్రసాద్ కేసు కావచ్చు, సజ్జన్ సింగ్ కేసు కావచ్చు, ఇలాంటి కేసులలో కోర్టు ఏం చెప్పింది అని అంటే సవరణను సమీక్షించాలని లేదు కాబట్టి మేము సమీక్షించము అని చెప్పింది. రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించము అని ఆయా తీర్పులలో చెప్పుకుంటూ వచ్చింది. కానీ తొలిసారిగా మనకు గోలక్నాథ్ కేస్ ఈ కేసులో మరి అప్పుడు ఏం తీర్పు వెలువరించింది అంటే సవరణ చట్టాలను కూడా సమీక్షించవచ్చు, అమెండ్మెంట్ యాక్ట్స్ని కూడా రివ్యూ చేయవచ్చు అని సంచలన తీర్పునిచ్చింది. ఓకే, కోర్టు గోలక్నాథ్ కేసులో ఈ తీర్పు అనేది మనకు వచ్చింది. రైట్, ఏమంటున్నాడు? సవరణ చట్టాలను కూడా సమీక్షించే హక్కు ఉంది. ఈవెన్ అమెండ్మెంట్స్ ఆర్ ఆల్సో రివ్యూడ్ అని చెప్పారు. సో మరి ఎందుకు అని అడిగితే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఏమని చెప్పినారు? రైట్, అంతకుముందు న్యాయమూర్తులు ఏమన్నారు? సవరణ చట్టాన్ని సమీక్షించమని ఎక్కడా రాయలేదు అని చెప్పన్నారు. ఈయనేమన్నాడు? సవరణ చట్టాన్ని ఎక్కడా సమీక్షించరాదు అని చెప్పి కూడా రాయలేదు కదా. సో అమెండ్మెంట్ ఆర్ కెనాట్ బి రివ్యూడ్ అని రాయలేదు రాజ్యాంగంలో. కాబట్టి ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేయవచ్చు అని చెప్పి అప్పుడు మనకు ఈ సంచలన తీర్పు అనేది వెలువడింది. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ గోలక్నాథ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది తెలుగు ప్రాంతానికి చెందిన ప్రధాన న్యాయమూర్తి. రైట్, సో తెలుగు ప్రాంతాల నుంచి ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తి. తర్వాత కాలంలో రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వారు. సో మీకు గుర్తుంటే ఒక్కసారి ఓకే మీరు షేర్ చేసుకోండి. సో ఈ విధంగా ఏమంటున్నాడు? సవరణ చట్టాలను సమీక్షించవచ్చు అన్నాడు. అందుకని ఎంబడే ఏం చేసింది పార్లమెంట్? 24వ రాజ్యాంగ సవరణ చేసి 13 క్లాస్ 4ను చేర్చింది. 13 క్లాస్ 4లో ఏమని చెప్పింది? సవరణ చట్టాలను సమీక్షించరాదు, అమెండ్మెంట్స్ కెనాట్ బి రివ్యూడ్ అని చెప్పింది. ఇలా చెప్పిన ఈ సంఘటన జరిగిన తర్వాత మనకు కేశవానంద భారతి కేసు అనేది వచ్చింది. మరి ఈ కేశవానంద భారతి కేసు భారత న్యాయ చరిత్రలో 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన బెంచ్ది. అప్పుడున్న అందరు న్యాయమూర్తులతో ఈ బెంచ్ని ఏర్పాటు చేశారు. మరి సుదీర్ఘకాలం ప్రతిరోజు వారి అంశాల ప్రాతిపదికన 68 లేదా 69 రోజుల పాటు ఈ కేసు నిత్యం అనేది కొనసాగింది. చివరికి మనకు ఏప్రిల్ 24, 1973న తుది తీర్పు వెలువడింది. ఏమని చెప్పినారు? ఇక్కడ ఏంటి పాయింట్? సుప్రీంకోర్టు ఏమంటుంది? రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా సమీక్షించవచ్చు అంటుంది. కానీ ఆర్టికల్ 13 క్లాస్ 4 ఏమంటుంది? రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించరాదు అంటుంది. మరి ఇక్కడ ఏం తీర్పు వచ్చిందంటే రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించవచ్చు ఎప్పుడు? అవి బేసిక్ స్ట్రక్చర్ వయోలేట్ అవుతాయి, మౌలిక నిర్మాణాన్ని గాన అవి ధ్వంసం చేస్తే, మౌలిక నిర్మాణాన్ని మారిస్తే అప్పుడు రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా సమీక్షించే హక్కు కోర్టులకు ఉంటాయి, న్యాయ వ్యవస్థలకు ఉంటుంది అని చెప్పింది. అంటే మళ్ళీ పార్లమెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు పార్లమెంట్ ఏం చేసింది? ఇంతకుముందు 24వ రాజ్యాంగ సవరణ కదా, 24ను తిరగేసింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏమని చెప్పినారు? 42nd అమెండ్మెంట్ యాక్టులో రైట్, మౌలిక నిర్మాణం ఇబ్బంది అయినా సరే రాజ్యాంగాన్ని సవరిస్తే సవరణను సమీక్షించేందుకు వీలు లేదు అని చెప్పింది. మళ్ళీ చెప్తున్నాను, మౌలిక నిర్మాణాన్ని డిస్ట్రాయ్ చేసినా సరే, మౌలిక నిర్మాణాన్ని మార్చినా సరే రాజ్యాంగ సవరణ చట్టాలను సమీక్షించరాదు అని చెప్పి మరొకసారి రాజ్యాంగాన్ని సవరించింది. అయితే మినర్వా మిల్స్ కేసులో మరొకసారి కోర్టు దీన్ని కొట్టివేసింది. అలా చెల్లదు, ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు, మౌలిక స్వరూపాన్ని మార్చినది ఏదైనా సరే సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంటుంది అని చెప్పి సంచలన తీర్పు చెప్పింది. సో ఈ విధంగా మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో నేను మీకు ఇంతగా మనకుండే అలొకేటెడ్ టైంలో
ఎక్కువ చెప్పలేం. ఇలాంటి ల్యాండ్ మార్క్ అన్నీ కూడా స్పెషల్ సెషన్స్గా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తెస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి April 24, 1973 నాటి కేసు 2023 ఒక సంచలనం అనేది తీసుకొని వచ్చింది. మరి ఇదే April 24, 2023 నాటికి మనకు పంచాయతీరాజ్ చట్టం వచ్చి 30 సంవత్సరాలు, అది కూడా ఒక ల్యాండ్ మార్క్ అనమాట. ఓకే, ల్యాండ్ మార్క్ అది 30 years పూర్తి చేసుకున్నది, 30 సంవత్సరాలు అది పూర్తి చేసుకుంది. అండ్ అదేవిధంగా April 24, 1973 సచిన్ టెండూల్కర్ బర్త్డే కూడా అది. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు March 11, రైట్, 1993 March 11, 1993 ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఇది ఎస్ఆర్ బొమ్మాయి కేస్. సో మరి ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఈరోజు కూడా రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ కేసుగా మనకున్నది. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన మెజార్టీ కోల్పోయినారని చెప్పి గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయించి ఆయనకు మెజార్టీ నిరూపించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించినారు. సో అలాంటి ఆయన ఎస్ఆర్ బొమ్మాయి న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. అయితే మరి న్యాయస్థానం ఇందులో ఏమీ కీలకమైన తీర్పు చెప్పింది అంటే, గవర్నర్ విశ్వాసం ఉన్నంతకాలం ప్రభుత్వం ఉంటుంది వాస్తవమే, కానీ వాస్తవానికి శాసనసభకు విశ్వాసం ఉండాలి. సో అలాంటి అనుమానాలు గవర్నర్కి ఉన్నప్పుడు ఖచ్చితంగా మెజార్టీ నిరూపించుకోమని చెప్పాలి, అంతేగాని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోరాదు. అదేవిధంగా మనకు రాష్ట్రపతి పాలన విధించడం అంటే ఆర్టికల్ 356 విధించడం అంటే మరి పార్లమెంట్ అనుమతి కూడా తప్పనిసరి అవసరమవుతుంది అని ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఒక సంచలనమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. సో న్యాయ వ్యవస్థలకు సంబంధించి మనకి 2 కేసులు అత్యంత కీలకమైనవి. సో గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ అంశాల నుంచి ప్రశ్నలు లేకుండా ప్రశ్నాపత్రం అనేది ఉండదు. సో అంత ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. రైట్, అండ్ నెక్స్ట్ అంశానికి కాన మనం వస్తే, నెక్స్ట్ వెళ్ళే ముందు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 నెలలతో కూడిన ఒక బుక్ని మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. సో లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అన్ని అంశాలను కవర్ చేశారు. అన్ని బుక్ షాపులలో దొరుకుతుంది, లేదనంటే మీరు sonlinebooks.comలో అయినా సరే వీటిని కొనుక్కోవచ్చు. రైట్, అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు, సో చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నది. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా దయచేసి తీసుకోండి, తెలంగాణ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళు. అండ్ లేదంటే sonlinebooks.comలో కూడా మీరు కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ హిస్టారికల్ పర్సనాలిటీస్ కానీ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ చారిత్రాత్మకమైనవి. సో మనకు వర్ధమాన మహావీరుడు, ఓకే, వర్ధమాన మహావీరుడు సో 24వ జైన తీర్థంకరుడు. చూడండి 24 నంబర్ ఎన్ని సందర్భాల్లో వస్తూ ఉన్నది. ఇంతకుముందు ఇష్యూలో మనకు 24th ఏప్రిల్, అప్పుడు 24. అండ్ ఇక్కడ వర్ధమాన మహావీరుడు, సో వీరు కూడా 24వ తీర్థంకరుడు. సో వీరి జయంతి మనకు 2550 సంవత్సరాలు అయిందనమాట. ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. సో అప్పట్లో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, ఛాందస భావాలకు వ్యతిరేకంగా రైట్ వీరు జైన మతాన్ని స్థాపించినారు. మొత్తం ఇందులో 24 తీర్థంకరులు ఉంటారు. సో మరి 23 తీర్థంకరులను ఎందుకు మతాన్ని స్థాపించిన వాళ్ళుగా పేర్కొనరు అని అంటే, మీ అందరికీ తెలిసిందే కదా, ఒక మతము అన్నది ఒక వ్యవస్థను ఒక మతంగా భావించాలి అంటే అనుచరులు ఉండాలి, సాహిత్యం ఉండాలి. 24వ తీర్థంకరుడి తర్వాతనే మనకి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈయననే మత వ్యవస్థాపకుడిగా చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా వర్ధమాన మహావీరుడు 2550వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. సో ఈ విధంగా మనకు హిస్టారికల్ పర్సనాలిటీస్లో వీరున్నారు. అదేవిధంగా వైకోం సత్యాగ్రహ, సో 30 మార్చ్ 1924లో స్టార్ట్ అయింది. మరి ఈ ఏడాది 30 మార్చ్ తోటి మనకు రైట్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ గొప్ప ఉద్యమం. మరి ఈ ఉద్యమం దేనికి సంబంధించింది అని అంటే కుల వివక్షతకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా జరిపిన పోరాటం అన్నమాట. సో
ఆలయాలకు ప్రవేశం కల్పించడం, టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో భారతదేశంలోనే మొట్టమొదటి సత్యాగ్రహంగా వైకోం సత్యాగ్రహాన్ని పేర్కొంటారు. సో ఈ విధంగా ఈ ఘటన లేదా ఈ ఈవెంట్ కూడా జరిగి మనకు ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు. సో మనకు న్యాయ వ్యవస్థ అనగానే గుర్తుకు రావాల్సినవి 2 వ్యవస్థలు, 2 కేసులు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకటి, కేశవానంద భారతి. అంటే ఈ కంటెక్స్ట్ చెప్తున్నాను నేను మనకు. ఓకే, అదేవిధంగా హిస్టారికల్ అనగానే ల్యాండ్ మార్క్స్ జైన మతము, వైకోం సత్యాగ్రహము, అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నాటో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో అట్లా విడిదీసి చదువుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి స్పీషీస్ లేదా ఎన్వైర్న్మెంట్ అంటే జాతులు, జంతువులను రక్షించుకోవడం, పర్యావరణం. ఈ 2 అంశాలు కానీ చూస్తే మనకు ముందుగా చిప్కో మూమెంట్. సో భారత పర్యావరణ చరిత్రను ఒక మలుపు తిప్పిన గొప్ప మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సుందర్లాల్ బహుగుణ ఇతరుల సహాయంతో బిష్నోయ్ అనే ఒక గిరిజన సామాజిక వర్గం చేపట్టిన గొప్ప ఉద్యమమే మనకు చిప్కో ఉద్యమం. చిప్కో అంటే హగ్ లేదా హత్తుకో అని అర్థం. సో చెట్లను నరికి వేసేటప్పుడు అలా నరికి వేయకుండా చేపట్టిన గొప్ప ఉద్యమం ఇది. ఆ తర్వాత కాలంలో అప్పికో అని చెప్పి అండ్ కేరళలో సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని చెప్పి అనేక పర్యావరణ ఉద్యమాలకు ఇది స్ఫూర్తినిచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ చిప్కో మూమెంట్ కూడా మనకు 70 ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు అనమాట, 50 ఇయర్స్ అనేది పూర్తి చేసుకున్నది. 50 ఇయర్స్ ఆఫ్ చిప్కో మూమెంట్ అనమాట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించింది. అదేవిధంగా మన భారతదేశానికి మొదటి నుంచి కూడా లైన్ అనేది జాతీయ జంతువుగా ఉండింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పులులున్న దేశంగా భారతదేశం ఉన్నది. ఈ పులులు అనేవి భారత్ ఉపఖండంలోనే కనిపిస్తాయి. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, ఇండోనేషియా, రైట్, లావోస్, అదేవిధంగా శ్రీలంక ఇలాంటి దేశాల్లో భారత్ ఉపఖండంలోని దేశాల్లోనే ప్రధానంగా మనకి ఇవి కనిపిస్తాయి. మరి అలాంటి జాతి తగ్గిపోతుంది, కాపాడుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో మనకు 1972లో జాతీయ జంతువుగా సింహం స్థానంలో పులిని ప్రకటించి మరి పులులను కాపాడుకోవడం కోసం ఏప్రిల్ 1, 1973న మనకు ప్రాజెక్ట్ టైగర్ చేపట్టారు. సరిగ్గా లాస్ట్ ఇయర్ మనకు ఏప్రిల్ 1కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఈ జాతిని కాపాడుకోవడం కోసం. మరి ఈరోజు ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో పులున్న దేశం భారత్, అత్యధిక సంఖ్యలో పులున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. రైట్, అండ్ మధ్యప్రదేశ్లో రానున్న రోజుల్లో భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ కూడా రాబోతున్నది. ప్రతి సంవత్సరం జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డే అని చెప్పి కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి మధ్యప్రదేశ్లో నోరాదేహి ప్లస్ దుర్గావతి ఈ 2 టైగర్ రిజర్వ్లను కలపడం ద్వారా భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం వరకు అయితే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు స్పీషీస్ లేదా ఎన్వైర్న్మెంట్ అనగానే ఈ 2 అంశాలు గుర్తుకు రావాలి. సో ఇవి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఉన్న ఏరియాస్ అన్నమాట. రైట్, అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు గాన చూస్తే మనకు కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. సో ఇది మనకు 1899లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి 2024 నాటికి 125 ఇయర్స్ ఏర్పాటైందనమాట కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. సో పేరే తెలియజేస్తూ ఉన్నది మనకు అంతరిక్ష పరిశోధన, ముఖ్యంగా ఈ సౌర వ్యవస్థలోని వివిధ గ్రహాలు, ఉపగ్రహాల పరిశీలనలకు ఉద్దేశించింది. సో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది ఈ అబ్జర్వేటరీ అన్నమాట, పరిశీలన ప్రయోగశాల. సో కొడైకెనాల్ కింది వాన్లో ఏ సంఘటన 120 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని చెప్పి మనకు అడగవచ్చు అన్నమాట. సో కొడైకెనాల్ అబ్జర్వేటరీ. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనము ఆర్యభట్ట అనే ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేసినాం. సో ఏప్రిల్ 19th, 1975 దీన్ని మనం లాంచ్ చేసాం. సో ఇది మనకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సంఘటన కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ 19 తోటి 2024. సో మీరు ఒకటి గమనించండి, కొన్ని ఈవెంట్స్ లాస్ట్ ఇయర్కు ఉన్నాయి, కొన్ని ఈవెంట్స్ ఈ ఇయర్కు ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి తీసుకున్నాం అన్నమాట. 50, ఎక్కడ 75, ఎక్కడ 100, ఎక్కడ 125, ఏ సంవత్సరానికి డేట్స్ ఇంపార్టెంట్. ఇది మనకి ఈ సంవత్సరానికి అనమాట. ఏప్రిల్ 19th, 1975 ఇది మనకు మొదటిసారిగా భారతదేశంలో శాటిలైట్ను లాంచ్ చేశారు. సో ఇది మనకు 360 కిలోగ్రాముల ఉండే శాటిలైట్ అనమాట. ఇస్రో దీన్ని నిర్మించింది. సో ఇది ఎక్స్రే, ఆస్ట్రానమీ, ఏరోనామిక్స్, సోలార్ ఫిజిక్స్ వీటికి సంబంధించి అధ్యయనం చేయడానికి. మరి ఈ ఉపగ్రహాన్ని ఎక్కడ అసెంబుల్ చేశారంటే
మనకు బెంగళూరు దగ్గర అనమాట. బట్ దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే సోవియట్ యూనియన్ నుంచి లాంచ్ చేసినాం. సో దీనికి కాస్మోస్ 3M అని చెప్పి రష్యా వాళ్ళ లాంచ్ వెహికల్, మన లాంచ్ వెహికల్ కాదు. ఇప్పుడైతే మన లాంచ్ వెహికల్స్ మనకు ఉన్నాయి, PSLV అని, GSLV అని. సో ఓకే, అయితే ఇది ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్ ఫెయిల్ కావడం వల్ల సో మనకు ఒక 4 రోజుల పాటు ఈ ఎక్స్పెరిమెంట్ హాల్ట్ అయింది. అదేవిధంగా ఇది భూ వాతావరణంలోకి మరొకసారి February 11, 1992 ప్రవేశించిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్యభట్ట అనేది కూడా మనకు ఒక ల్యాండ్ మార్క్ అనమాట. సో చూడండి, మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్ జరగబోతున్నది. మనకు మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ అని ఇచ్చినప్పుడు ఈ అబ్జర్వేటరీ కూడా రాయవచ్చు, తప్పేం కాదు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ పురోగతి అన్నప్పుడు కేవలం మనం మెడిసిన్ సెక్టార్ కానీ లేదా బయోటెక్నాలజీ, జీవ సాంకేతికతలో అందులో వచ్చిన విజయాలే కాదు, అంతరిక్ష విజయాలు కూడా రాయాల్సి ఉంటుంది. అందులో వీటిని కూడా మీరు ప్రస్తావించవచ్చు, రైట్. మనము శాస్త్ర సాంకేతిక రంగం ఎందుకు కీలకం అని వచ్చినప్పుడు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ఆ రోజు మనం చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడం వల్లే ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగం, ముఖ్యంగా అంతరిక్ష స్పేస్ సెక్టార్లో భారతదేశం ప్రపంచానికే ఒక తలమానికంగా మారింది. ఏ ఒక్కరు కూడా సాధించిన విజయాలు, చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలు మొప్పడం కానీ, అతి తక్కువ వ్యయంతో మనం ఉపగ్రహాలను ప్రయోగించడంలో కానీ భారత్ అన్ని దేశాల కంటే ముందుందని చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాక ఇవి ల్యాండ్ మార్క్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఆర్థిక వ్యవస్థలకు కానవస్తే సో చాలా ఇంపార్టెంట్. RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేసి 90 రోజులైంది, 90 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 90 రూపాయల నాణాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుబాటులోకి తెచ్చినారు, రైట్. April 1, 1935 మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ సంస్థగా ఏర్పాటై తర్వాత 1949లో జాతీయమైంది ఇది. సో భారతదేశంలో నియంత్రణ, అన్ని బ్యాంకులను నియంత్రించే వ్యవస్థ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్తూ ఉంటాము, రైట్. అదేవిధంగా మనకు ప్రస్తుతం 25వ గవర్నర్ ఉన్నారు, వారు ఒకే శక్తికాంత్ దాస్ అన్నమాట. సో ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకున్నది. అండ్ అదేవిధంగా రైట్స్ అనే సంస్థ, సో ఇది మనకు ఒక నవరత్న కంపెనీగా ఉన్నది. సో ఈ సంస్థ మనకు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిందన్నమాట. 50 years పూర్తి చేసుకున్నది. సో ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అనగానే మనకు అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఇవి 2 గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ మనం మిస్లేనియస్ అనే అంశాలు కానీ తీసుకుంటే మరి నవీన్ పట్నాయక్. సో July 23, 2023 ఈ రోజు నాటికి ఈయన ఒక ల్యాండ్ మార్క్ సాధించిన. ఏంది ఈయన సాధించిన ల్యాండ్ మార్క్ అని అంటే, రైట్, భారతదేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వారి జాబితాలో 2వ స్థానానికి వచ్చినారు. సెకండ్ లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అనమాట, ఒరిస్సా రాష్ట్రానికి. మొదటి ప్లేస్లో పవన్ చామ్లింగ్ ఉన్నారు. మరి ఈయన ఎవరి రికార్డును అధిగమించినారంటే పవన్ చామ్లింగ్ రికార్డును అధిగమించినారు. సరిగ్గా ఇది July 23, 2023 జరిగింది. ఇది కరెక్ట్గా జరిగిన నెలకు August 23, 2023 చంద్రయాన్ 3 విజయవంతంగా మనకు చంద్రుడి దక్షిణ ధ్రువం పైన దక్షిణార్ధగోళంలో కాలు మోపింది. ఆ పాయింట్నే మనము ఏ పేరుతో పిలుస్తూ ఉన్నాం? మనం ఆ పాయింట్ని శివశక్తి అనే పేరుతో పిలుస్తూ ఉన్నాము. ఈ శివశక్తి అనేది మనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ కూడా ఆ నేమ్ని సర్టిఫై చేసింది. సో July 23, August 23 కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన దేశాలు. అండ్ అదేవిధంగా NCC మరి కుంజ్రు అనే వ్యక్తి రికమెండేషన్తో ఏర్పాటైన వ్యవస్థే నేషనల్ కెడెట్ కార్ప్స్, NCC అన్నమాట. సో 1948 July 16 ఏర్పాటు చేశారు. మరి లాస్ట్ ఇయర్ July 16కి ఇది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అయితే రైట్, దీని వేడుకలు మాత్రం November 26, 2023 ప్రారంభించినారు. సో అందుకు మనకు వార్తల్లోకి వచ్చింది NCC అనేది. సో 70 years. ఈ సందర్భంగా 75 రూపాయల ఒక నాణ్యాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. మరి NCC ఎవరి రికమెండేషన్ ప్రకారం ఏర్పడిందంటే NCC వారి రికమెండేషన్ ప్రకారం మనకు ఏర్పాటైన వ్యవస్థ, రైట్. అండ్ అదేవిధంగా ఈ కుంజ్రు అనే ఆయన మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో, స్టేట్స్ రియాక్షన్ కమిషన్లో మెంబర్గా కూడా ఉన్నారు.
ఫజల్ అలీ, ఫణిక్కర్, కుంజ్రు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈయన 1944లో ఏర్పాటైన ఒక రైల్వే కమిటీకి, 1962లో ఏర్పాటైన ఒక రైల్వే కమిటీకి నేతృత్వం వహించినారు. అండ్ అదేవిధంగా భారతరత్న అవార్డును తిరస్కరించిన రెండవ భారతీయుడైన, మొదటి భారతీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఈ విధంగా మనకు ఈ మిస్లేనియస్ అంశాలు కూడా ఉన్నాయి. సో ఇవి మనకు ల్యాండ్ మార్కులకు సంబంధించిన అంశాలు అన్నమాట. ఓకే, సో ఇలాంటి అనేక ఫీచర్స్ని మీకు త్వరలో ఎస్&ఎస్ పబ్లికేషన్స్ డిఫరెన్స్గా కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్&ఎస్ పబ్లికేషన్స్ డిఎస్సి 2024 SGT లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను మార్చి 9వ తేదీ నుండి లైవ్ క్లాసులు, లైవ్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070557777 and 9032064822.